ఓం శివాయ గురవే నమః. మనిషి తనకు మానవ జన్మ ప్రసాదించిన భగవంతుడికి అనేక విధాలుగా పూజలు చేస్తుంటారు. పూజ సమయంలో యథాశక్తి తనకు ఉన్నంతలో పత్రమో, పుష్పమో, ఫలమో, జలమో సమర్పించుకుంటూనే ఉంటారు. ఈ విధంగా సమర్పించడం కృతజ్ఞతాభావం. అయితే అసలు మనిషి భగవంతుడికి సమర్పించుకునేంత కలిగే శక్తివంతుడేనా? అలా ఆలోచిస్తే ఏమాత్రం కాదని చెప్పవచ్చు. భగవంతుడిదే ఈ యావత్ సృష్టి. అలాంటి వాడికి భక్తుడు ఇచ్చే కానుకలు అత్యల్పమైనవే. కానీ ఏదో ఒకటి సమర్పించకపోతే భక్తుడి మనసు ఊరుకోదు. పూర్వం ఒక యోగి భగవంతుణ్ణి అర్చించటానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతనిలో వివేకం ఉదయించింది. పూజలో ఒక్కొక్క ఉపచారాన్ని చేస్తూ భగవంతుడితో ఇలా అన్నాడు: పరమేశ్వర, నీవు బ్రహ్మాండమంతా నిండిపోయి ఉన్నావు కనుక నిన్ను నేను ఎలా ఆవాహన చేయాలి? అన్నింటికీ ఆధారమైనటువంటి నీవు ఉండగా నీకు నేను ఆసనం ఏ విధంగా వేయాలి? నిరంతరం స్వచ్ఛంగా ఉండేటువంటి నీ కాళ్లకు పాద్యాన్ని ఎలా సమర్పించాలి? పరిశుద్ధుడవైన నీకు ఆచమనం అవసరమా? నిత్య నిర్మలుడవైన నీకు స్నానం ఎలా చేయించాలి? ప్రపంచమంతా నీలోనే ఉండగా నీకు వస్త్రం ఎలా ధరింపజేయాలి? గోత్రవర్ణాలకు అతీతుడవైన నీకు యజ్ఞోపవీతం అవసరమా? ఏ లేపనాలు అవసరం లేని నీకు గంధం ఎలా పోయాలి? నిత్యం పరిమళుడవైన నీకు పూలు ఎలా పెట్టాలి? నిత్యం మహిమతోనే వెలిగిపోయే నీకు ఆభరణాలు తొడగాల? నిరంజనుడవైన నీకు ధూపం వేయడం సరి అయినదేనా? జగత్తుకే సాక్షిగా నిలిచిన నీకు దీపం అవసరమా? నిజమైన ఆనందంతో నిలిచే నీకు నైవేద్యం ఎందుకు స్వామి? విశ్వానికి ఆనందాన్ని అందించే నీకు తాంబూలాన్ని అర్పించి సంతృప్తిపరచగలనా స్వామి? అంతమే లేకుండా అంతటా వ్యాపించిన నీకు ప్రదక్షిణం ఎలా చేయాలి? అద్వయుడవైన నీకు నమస్కారం ఎలా చేయాలి స్వామి? వేదాలే నిన్ను స్తుతించడానికి శక్తి చాలనివి అవుతుంటే నిన్ను నేను ఎలా స్తుతించాలి స్వామి? ఈ పలుకుల్లోనూ నిజం లేకపోలేదు. భగవంతుడి ముందు ఎంతటి మానవోత్తముడైనా అత్యల్పుడే కదా. వీడి శక్తి భగవంతుడి ముందు పరిగణలోకి రానే రాదు. అయినా ఆ పరమాత్ముడు మనిషి చేసే పూజలను ఎల్లప్పుడూ స్వీకరిస్తూనే ఉంటాడు. అలా స్వీకరిస్తున్నాడు అంటే ఆయన అపార కారుణ్యం వర్ణించలేనిది. నిజంగా భగవంతుడు మనిషి నుంచి కోరేవి సంపదలు కావు, వస్తువులు కావు. ఆయన మనిషి నుంచి కోరుకునేది ఒకటే, మన హృదయాన్ని, మన భక్తిని. నిజమైన భక్తితో స్మరిస్తే చాలునంటాడు ఆ పరమేశ్వరుడు. కానీ మనిషి యొక్క మనసు చంచలం, చపలంగా ఉంటుంది, స్థిరంగా ఒక్క చోట ఉండదు. లౌకిక లంపటాల వల్ల భగవంతుడిపై లగ్నం చేయలేము. అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు, ఓ పరమేశ్వర, నా మనసు ఒక కోతి వంటిది. అది ఎప్పుడూ సంసార వాంఛ అనే అడవిలో తిరుగుతూనే ఉంటుంది. భార్యాపుత్రుల ప్రేమ అనే చెట్టు కొమ్మను పట్టుకొని వేలాడుతూనే ఉంటుంది. క్షణం తీరిక లేకుండా అటూ ఇటూ పరుగులు తీస్తూ ఉంటుంది. అందువల్ల నా మనసు అనే కోతిని నీకు అర్పిస్తున్నాను. దాన్ని తాడుతో గట్టిగా కట్టి నీ ఆధీనంలో ఉంచుకో అని ప్రార్థిస్తారు. సామాన్య భక్తులను తరింపజేయడానికి ఆయన చేసిన విన్నపం ఇది. ఓ పరమేశ్వర, బంగారు కొండ మేరు పర్వతమే నీ చేతిలో ఉంది. అపార ధనవంతుడైన కుబేరుడు నీ పాదదాసుడై ఉన్నాడు. కల్పవృక్షం, కామధేనువు, చింతామణి నీ ఇంటిలోనే ఉన్నాయి. షోడశ కళలను కురిపించే చంద్రుడు అమృతాన్ని వర్షిస్తూ నీ తలపైనే ఉన్నాడు. సమస్త మంగళాలను కలిగించే పార్వతీదేవి సర్వమంగళయై నీ పక్కనే ఉంది. కనుక నీకు నేనేమి ఇవ్వగలను? నా దగ్గర ఉన్నది ఒక్క మనసు మాత్రమే. అదే నీకు నేను అర్పిస్తున్నాను స్వామి అని హృదయాన్ని అర్పిస్తే భగవంతుడు ఎంతో ఇష్టపడతాడు. అచంచల విశ్వాసం, అకుంఠిత భక్తి, అన్నింటినీ నివేదించగల మనసు ఉంటే చాలు. భగవంతుడు ఏ రూపంలో ఉన్నా పూజల్ని అందుకుంటాడు. అట్టహాసాలు, ఆర్భాటాలు నిజమైన పూజలు కానే కావు. హృదయాన్ని అర్పించడమే పూజ, నిశ్చల ధ్యానమే భక్తి. అంతేకాని లోకమంతా చూడాలని చేసే నటనలు పూజలు కానే కావు. ఈ సత్యాన్ని
మనిషి గ్రహిస్తే చాలా మేలు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. శివాయ గురవే నమః.